ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎంపీ హత్య విచారణ చేపడుతున్న పోలీసులు, ముఖ్యమంత్రి సైతం విచారణ, తీవ్ర కోపంలో ప్రధాని మోడీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు విచిత్రంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయ వ్యక్తులతో రాజకీయ నాయకులు, సినిమా హీరోలు వాళ్ళ ప్రమాదాలకు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్కు హత్య బెదిరింపులు రాగా హత్యాయత్నాలు కూడా జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒళ్ళు గుబులు కుదిర్చే వార్తలైతే బయటికి వస్తున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారిని సాయంత్రం లోపు చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ వార్త చూస్తున్న సాధారణ ప్రజలు, రాజకీయ నాయకుల పట్ల కట్టుదిట్టమైన భద్రత లేనప్పుడు సాధారణ వ్యక్తులు రాష్ట్రంలో తన ఆర్థిక కార్యకలాపాలు, సాధారణ జీవన శైలిని ఏ విధంగా కొనసాగించే పరిస్థితి వస్తుందని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్లు సమాచారం. అదేవిధంగా రఘునందన్ రావు గారు మెదక్ ఎస్పీకి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అతనికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్స్ పైన పోలీసులు విచారణ చేయబడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక భారతదేశ ఎంపీకి ఈ విధమైన బెదిరింపు కాల్స్ రావడం పట్ల రాష్ట్రంలో ఉన్న ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవచ్చు.